3 గంటలుగా ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు చంద్రబాబు. ఉండవల్లిలో చంద్రబాబు, లోకేష్ తో పవన్, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. వీరి భేటీలో టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే లక్ష్యంతో ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. ప్రధానంగా 12 అంశాలతో మేనిఫెస్టోను ఫైనల్ చేశారు చంద్రబాబు, పవన్. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తేదీ, స్థలంపై ఒక స్పష్టత రానుంది. అలాగే టీడీపీ జనసేన పార్టీల్లో నేతల చేరికలు, వారికి సీట్ల కేటాయింపు పైన చర్చించనున్నట్లు సమాచారం. జనసేన ప్రతిపాదించే సీట్ల జాబితాలో వచ్చిన పవన్ అభ్యర్థుల పేర్లు, ఆయా నియోజకవర్గాల్లో వారికున్న బలాబలాలపై కూడా ఈ భేటీలో వీరంతా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, దాదాపు 3 గంటలుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం అయితే కొనసాగుతుంది. నాదెండ్ల మనోహర్, నారా లోకేష్ కూడా వీరితో పాటు ఉన్నారు. వీరంతా కూడా ఈ నలుగురు మొత్తం కూడా చర్చిస్తూ ఉన్నారు. ఏదైతే జనసేన నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ఎన్ని సీట్లు కావాలి, గట్టి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు తదితర అంశాల గురించి వీరు చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన నివేదికలను అయితే చంద్రబాబుకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించిన తర్వాత జనసేన ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో బలంగా ఉంది, అక్కడ బలమైన అభ్యర్థులు ఎవరున్నారు, అన్ని దానికి సంబంధించిన సవివరమైన రిపోర్ట్ను అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అందజేశారు. దీనిపైన ఇప్పుడు చర్చించుకుంటున్నారు. మరోవైపు మేనిఫెస్టో గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో ఇప్పటికే ఒక మేనిఫెస్టో సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. జనసేన నేతలు కూడా వీరితో కలిసి తిరుగుతున్నారు. దీనికి అదనంగా జనసేన పలు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. వాటిని కూడా వీటిలో జతపరుస్తున్నారు. దాదాపు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటం సభలో షణ్ముఖ వ్యూహం పేరుతో కొన్ని ప్రతిపాదనలు అయితే, కొన్ని హామీలు అయితే ఇచ్చి ఉన్నారు. అవన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో చేరవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో కూడా తుది మెరుగులు దిద్దుకుంది. ఆ మేనిఫెస్టోను ఎక్కడ రిలీజ్ చేయాలి, ఇద్దరు కలిసి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఒక బహిరంగ సభలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. మేనిఫెస్టోలో ఇంకా అధికార పార్టీ నుంచి ఎటువంటి మేనిఫెస్టో వచ్చే అవకాశం ఉంది, ప్రజాకర్షణ మేనిఫెస్టో ఇంకా అదనంగా ఏమైనా జోడించాలనేది కూడా చర్చించుకుంటున్నారు. అయితే మేనిఫెస్టో విషయం పక్కన పెడితే ముఖ్యంగా సీట్ల విషయంలో చాలా కీలకమైన చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొదటిసారిగా ఉండవల్లి నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇంత ముందు కూడా హైదరాబాద్ లో కలుసుకున్నప్పటికీ హోటల్లో కలుసుకున్నారు. కానీ మొదటిసారి ఉండవల్లి నివాసానికి వచ్చారు. ఇక్కడ ప్రధానంగా మొదటిసారి సీట్ల గురించి కూడా చర్చించుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా వీరి చర్చల్లో సీట్ల ప్రస్తావన రాలేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా సీట్ల గురించి చర్చించుకుంటున్నారు. జనసేన ఎన్ని సీట్లలో బలంగా ఉంది, ఎవరు గట్టి అభ్యర్థులు తదితర అంశాల రిపోర్ట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందు పెట్టడం జరిగింది. అయితే చంద్రబాబు దగ్గర సీట్లకు సంబంధించి కూడా ఏదైతే జనసేన కోరుతుందో కొన్ని సీట్లో, అదే సీట్లో టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఉన్నారు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారిని పక్కన పెట్టి ఇవ్వడం సాధ్యం అవుతుందా? ఒకవేళ కనుక టీడీపీ వారికి ఉంచితే జనసేన అభ్యర్థి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వారు కోఆపరేట్ చేస్తారా తదితర అంశాల గురించి కూలంకషంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఆ సీట్లలో అధికార పార్టీ నుంచి ఎవరు ఉండబోతున్నారు, వారి బలాబలాలు ఏంటి కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించుకుంటారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చేరికల అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే అధికార పార్టీల నుంచి కూడా చాలా మంది కీలక నేతలంతా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు, జనసేనలో చేరుతున్నారు. అయితే అధికార పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది నేతలపై అనేక ఆరోపణలు మనమే చేశాము. కానీ వారందరినీ కూడా ఎటువంటి కండిషన్ లేకుండా వారిని మనం తీసుకోవటం వల్ల కొంత ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందనే అనుమానాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేసుకున్నారు. ఈసారి ఎవరైనా ప్రజల్లో మంచి పేరు ఉన్న వారిని తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మనమే వారి మీద ఆరోపణలు చేసి మరలా వారిని మన పార్టీలోకి ఎలా తీసుకుంటామనే ఒక చర్చ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరినైనా సరే అధికార పార్టీ నుంచి తీసుకోవాలంటే చర్చీలైన అభ్యర్థుల్ని, ఆ నాయకులను మాత్రమే మనం తీసుకోవాలనే ఇరువురు కూడా ఉభయలు అభిప్రాయపడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే అంశాలకు సంబంధించి కూడా చర్చించుకుంటారు. మరోవైపు బీజేపీ వైఖరి ఏంటనేది కూడా ప్రధానంగా ఇక్కడ చర్చకు వస్తుంది. బీజేపీ గురించి కూడా ఇప్పటికే పలుసార్లు పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు మా కూటమికి ఉన్నాయని
చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీ పాత్ర గురించి ప్రధానంగా ఇక్కడ చర్చించుకుంటున్నారు. జనసేన సీట్ల కేటాయింపు గురించి ఒక పక్క చర్చ జరుపుతూనే బీజేపీ ఏ విధమైన వైఖరితో ముందుకు పోవాలి, ఒకవేళ మనతో పొత్తులో కలిసి వస్తానంటే వారికి కేటాయించిన స్థానాలు కావచ్చు, వారితో జాతీయ నాయకత్వంతో ఏ విధమైన అంశాలను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకురావాలని కూడా వీరు చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కావచ్చు, అదేవిధంగా విభజన హామీలు అనేక ఉన్నాయి, విశాఖ ఉక్కు సంబంధించిన కూడా వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బీజేపీ ఒకవేళ కనుక వారితో ఒకవేళ వారు కలిసి వస్తానంటే ఎన్ని అంశాలను కూడా పరిష్కరించే ఆలోచన చేయాలని వీరిద్దరు కూడా మాట్లాడుకుంటున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఏదైనా 3 గంటల నుంచి కూడా సీట్ల సర్దుబాటుపైనే ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. రవిచంద్ర, ఇప్పుడు సీట్ల సర్దుబాటు ప్రధానంగా మారింది అంటే రెండు పార్టీలకు బలమైన నేతలున్న చోట్ల ఎవరిని బరిలోకి దించాలనేది ఇద్దరికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ చర్చ జరుగుతుంది కాబట్టి మరొకరు అసంతృప్తితో ఉండే అవకాశం ఉంటుంది కదా. ఆ టైంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతుంది అంటే అసంతృప్తుల్ని బుజ్జగించుకుంటూ ఒకరికి సీటు కేటాయించడం అనేది దానికి సంబంధించిన చర్చ ఎలా జరుగుతోంది? అంటే ఇక్కడ ప్రధానంగా చాలా నియోజకవర్గాల్లో అంటే దాదాపు జనసేన కోరే నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన వర్గం ఉంది. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తికి అక్కడ ఆ నియోజకవర్గాల్లో బలమైన వర్గం ఉంది. ఉదాహరణకు చూసుకుంటే కనుక రాజమండ్రి రూరల్లో అక్కడ కందులు దుర్గేష్ అని ఉన్నారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లా అది ఏదైతే ఆ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు జనసేనకి, అదే స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నారు. ఇప్పుడు కనుక పొత్తులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైన అభ్యర్థి జనసేనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి కేటాయించాలి కాబట్టి బుచ్చి చౌదరి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బుచ్చి చౌదరికి వేరే ప్రత్యామ్నాయం చూపిస్తే ఓకే, కానీ లేదంటే ఆయన ఎటువంటి వైఖరి తీసుకుంటారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అదేవిధంగా వైజాగ్ లో కూడా పంచకర్ల రమేష్ అక్కడ పెందుర్తిలో ఉన్నారు, గట్టి నేత, జనసేనకు సంబంధించిన కీలక నేత ఆయన. అక్కడ బండారు సత్యనారాయణమూర్తి అని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఉన్నారు, ఆయన కూడా కీలక నేతగా ఉన్నారు. అదే ముఖ్యంగా చూసుకుంటే అసలు కీలకమైన అంశం తెనాలి నియోజకవర్గానికి వస్తుంది. అక్కడ నాదెండ్ల మనోహర్ పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు జనసేనలో. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉన్నారు. ఎట్లా ఏ విధంగా ఒకవేళ మనోహర్ గనక అక్కడ కేటాయిస్తే రాజా సపోర్ట్ చేస్తారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైతే ఇద్దరు పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా విజయవాడ వెస్ట్ లో కూడా అదే విధంగా బుద్దా వెంకన్న ఒకవైపు కార్యక్రమాలు చేస్తున్నారు, మరోవైపు పోతిన మహేష్ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని చోట్ల చాలా చోట్ల ఇదే విధమైన పరిస్థితి ఉంది. ఏ విధంగా ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి, ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ లో ఇటువంటి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. తణుకులో కూడా బలమైన అభ్యర్థి ఉన్నారు, ఉంగుటూరులో బలమైన అభ్యర్థి ఉన్నారు, అలాగే పలు చోట్ల ఏదైతే నరసాపురంలో కూడా జనసేనకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి కూడా బలమైన అభ్యర్థులు రంగంలో ఉండటంతో వీరంతా ఏం చేస్తారనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ దీనికి సంబంధించి కూడా ఒక మెకానిజం అయితే చేస్తూ ఉన్నారు. ఇరువురు నేతలు కూడా ఎవరైతే పార్టీ చెప్పు చేతుల్లో ఉంటారు, ఎవరైతే కొంత అయితే చర్చించుకుంటున్నారు. కొంతమంది పార్టీ ఒకవేళ కాదు అంటే కనుక రెబల్ గా నిలబడే అవకాశం ఉంటుంది, వారిని అధికార పార్టీ పికప్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పార్టీ చర్చిస్తుంది. వారిని ఏ విధంగా నచ్చజెప్పాలి, పార్టీలో ఏ విధంగా వారిని సర్దుబాటు చేయాలి, ఒకవేళ నామినేటెడ్ పోస్టులు హామీలు ఇవ్వాలా, లేదా ఏదైతే ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీలు ఇవ్వాలా అనేది కూడా కొంత ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇరువురు కూడా చాలా కీలకమైన అంశాలను అయితే చర్చిస్తున్నారు. ఇది అంతర్గతంగా ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. పార్టీలో ఈ విధమైన రెబల్స్ కావచ్చు, ఎవరైతే అవకాశాలు కోల్పోయే వారిని ఏ విధంగా వారిని రాజకీయంగా ఉన్నత స్థానాలు ఇవ్వాలనేది పార్టీలో కూడా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒక దానికి వ్యూహం అయితే పన్నే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ రవిచంద్.